Smoking and drinking is injurious to health. ఏంటో మొన్నటిదాకా మన పక్క సందులో ఉండే మన స్పాట్ని ఆడిప్పుడు ఇక్కడ తీసుకొచ్చాడు ఈ ఎండలో ఈ రోడ్డు మీద. బాబాయ్ వీడేమో కనారకుండా చూస్తాడు, అవేమో కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటిది మనకి కాదు ఏంటిది మనకంటాను నేను. ఏంటో దేవుడికే తెలియాలి. ధైర్యం చాలట్లేదురా, తను చూడగానే ఇది తప్ప ఇంకేది పని చేయట్లేదు. ఏంటి ధైర్యం చాలట్లేదా? నీ క్యారెక్టర్కి నీ పర్సనాలిటీకి నువ్వు మాట్లాడే మాటలకి అన్న సంబంధం ఉందా? బావా కొట్టని తెమ్మంటావా? రే నిజం బావా, మందు చేసే మేలు ఉళ్ళు కూడా చేయలేదు. ఆపరా, తను అసలే రాక వెయిట్ చేస్తుంటే. ఇంకెన్నాళ్ళరా బాబు ఈ గోల? బావా ఏదైతే అదైతే చెప్పేసి వెళ్ళి
సరే ఈరోజు రాని చెప్పేస్తే ఏదో ఒకటి. ఏమండోయ్ మిమ్మల్నే. ఏంటి? నేను పిలిచింది మిమ్మల్ని కదండి, అదిగో వెళ్ళిపోతుంది ఆ అమ్మాయిని. ఆ అమ్మాయితో కొంచెం పని ఉందండి. నాకు చెప్తే తనకు చెప్పినట్టే. చెప్పు. ఓ అలాగా, పేరేంటండి? మనస్విని. ఏ మనస్సుని, మనస్సుని, ఏ మనస్సుని. ఓ అది తన పేరు కాదు, నా పేరు. అబ్బా నేను అడిగింది తన పేరండి. ఓ చాలా ఉందిగా. ఏంటి లవ్వా? ఏదో కొంచెం అలాంటిదే. కానీ అక్కడ అంత సీన్ ఏమీ లేదండి. అదేంటండి అలా అనేసారు? దానికి లవ్ మీద బ్యాడ్ ఒపీనియన్ లేదు, కానీ మీ మీద ఉందండి. అంత పాపం నేనేం చేశానండి బాబు? అయ్యో రామ, దానికి గొడవలు కొట్లాట్లంటే పడదండి. అలాంటి వాళ్ళని దరిదాపులకు కూడా రానివ్వదు. తమ ఇంట్రొడక్షనే ఇంత వైలెంట్ గా ఉంది, ఇంకేం వర్కౌట్ అవుతుంది? అరే ఓ దొంగోడు మీ హ్యాండ్ బ్యాగ్ లాక్కొని పారిపోతుంటే మీరు దొంగ దొంగ అని అరుస్తారు. అంత మాత్రాన్ని మీరు దొంగలు అయిపోరు కదండి. కరెక్టే, బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. బట్ నాట్ లాస్ట్ కదా. ఏదో మా ప్రయత్నం మాది, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. మంచోళ్ళగే ఉన్నావు. సరే కానీ ఏమండోయ్ తన పేరైనా చెప్పండి. తన పేరా? తను. తన పేరే చెప్పు, చెప్పండి. అబ్బా తన పేరే బాబు, తనుజ. తనుజ. అబ్బా ఎంత బాగుంది. రేపు వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకురావడం మర్చిపోకే. యారా ఆడు దొరికాడా? లేదు ఇంకా దొరకలేదు. తొందర పట్టుకోండిరా, లేకపోతే మనం బొక్కలోకి వెళ్తాం. చెప్పేయాలి. ఈరోజు ఏదైతే అది అయింది, తేలిపోవాల్సిందే. ఏం తేలాలి? మీకు విషయం చెప్పాలండి. ఏంటది? ఇదిగో నీ చాక్లెట్, కొంచెం పక్కెళ్తావా? మీ ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ. చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, సారీ. మీరు ఇలా గొడవ పడే వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. మీరు భయం అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. దీనికోసం మీరు నా వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. సారీ, బాయ్. ఏంటే ఏమైంది? నా వెంట తిరగద్దని చెప్పేశా, అవునా? హలో, అరే ఎక్కడున్నారు? మనకు కావాల్సిన వాడు దొరికాడు రా. మన ఏరియా టీ స్టాల్ దగ్గరే ఉన్నాడు. త్వరగా రండి మీరు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఈ ఫోన్ పొరపాటున నా బ్యాగ్లో పడిపోయినట్టుంది. దాన్ని నీకు ఎలాగో పరిచయమేగా, కలిసినప్పుడు ఇచ్చేసాయి. సరే ఇస్తాలే.
ఎక్కడ్రా ఫోను? చెప్పరా, చెప్పు చెప్పు. ఏం ఫోను? ఇంటి చూడు గుర్తొస్తుందేమో. ఆ, అదే ఆ ఫోనే ఎక్కడా? అది ఆ రోజు అసలు ఏం జరిగిందంటే రేయ్ రేయ్ వెళ్దాంలే బాబాయ్. బాబాయ్ సరే ఆడే బాబాయ్. మా ఏరియాలో నన్ను పుట్టాడని కొత్త కామెంట్ చేస్తున్నాడు. ఆడేనా? ఆడే బాబాయ్, అక్కడ కూర్చున్నాడు చూడు, ఆడే. రేయ్ అదే జరిగింది ఆ రోజు. మరి ఇప్పుడు అమ్మాయి ఎక్కడా, ఫోన్ ఎక్కడా? అది అది ఆ బండి నెంబర్ చూశాను, అంతవరకే నాకు తెలుసు. ఈ బండి నెంబర్ మన ఏరియాలోనే ఎక్కడో చూసానే. ఎక్కడ్రా? ఏంటి ఒక్కదానే వచ్చావు? అమ్మాయి రాలేదా? దానికి ఏదో పని ఉందంట. అవునా? రాలేదులే కానీ ఈ మొబైల్ నీదేనా? నాది కాదే. నీది కూడా కాదా? ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో తన బ్యాగ్ లో కలిసిందంట. అవునా? ఇదేమోనని తెచ్చా. సరేలే కానీ ఎవరిదో నువ్వే చూసుకో. హే నాకు నా క్లాస్ తెలీదు. టైం అవుతుంది. నేను హే వెళ్తున్నా. నాది Bye. కాదు, ఇది నాది కాదు. నువ్వే చూసుకో, ఎవరిదో నాకు తెలీదు. బాయ్ బాయ్. హే నాది కాదు. సరే రేపు కలుస్తా. బాయ్. ఏయ్. నువ్వే చూసుకో, ఎవరిదో. ఏయ్ ఈ ఫోన్ పరిస్థితి ఏంటి? దీనికి కేసు ఒకటి. హే ఓపెన్ అయింది. ఏం చూద్దాం? ఫొటోస్ చూద్దాం. ఏ వీడియోస్ ఉన్నాయి, ప్లే చేద్దాం. పేరేంటి? ఏ ఏరియా ఏంటి? పేరెడితే చెప్పవేంటి? అసలు వీళ్ళు ఉన్నారేంటి? మనస్సులో ఇంకో అమ్మాయి ఉందా? వీళ్ళిద్దరు ట్విన్సా? నాకు ఎప్పుడు ఇద్దరు కనబడలేదు అసలు. ఇంకో వీడియో ఏదో ఉంది, చూద్దాం. మొన్న ఏంటి చేయి చేసుకుని వెళ్ళిపోయేంటి నువ్వు? అసలు నన్ను కొట్టింది నువ్వా, నీతో పాటు వచ్చింది అదే? మాట్లాడవే, మాట్లాడు. ఏంటి మాట్లాడవేంటి? సమాధానం చెప్పండి. నన్నే కొడతావా?
అదేంట్రా అలా ఇప్పుడు చూసా ఫోన్ ఏంటి, మర్డర్ ఏంటి, వీళ్ళేంటి, పెద్ద తలకాయ నొప్పిలో ఉందిరా బాబాయ్. హలో, హలో, నేను మనస్విని. చెప్పు. ఇక్కడ ఎవరో కొంతమంది వచ్చి తనుజని తీసుకెళ్ళిపోయారు. ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లా. నువ్వు ఎక్కడున్నావు అసలు? నేను రూమ్ దగ్గరే ఉన్నాను. తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఒకసారి మేము బయటకు వెళ్ళి వస్తుంటే ఒకడు మమ్మల్ని ఆపి తనుని తీసుకెళ్తుంటే నేను వాడిని కొట్టాను. కానీ ఇప్పుడు వాడు తనుని ఎందుకు తీసుకెళ్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏంటి? నువ్వు కొట్టావా? అవును, నేనే కొట్టాను. నాకేం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. ఏదో ఒకటి చెయ్యి. ఏంటి? నువ్వు కొట్టావా? అవును, నేనే కొట్టాను. ఎన్నిసార్లు అదే అదే అడుగుతావు? ఒక నిమిషం. అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు నాకు. ఒకరోజు మేము ముగ్గురం కలిసి రోడ్డు మీద వస్తూ ఉంటే పేరేంటి, ఏ ఏరియా ఏంటి, పేరెడితే చెప్పవేంటి? అదే ఆ రోజు జరిగింది. నీకు చెల్లుందా? అవును, ఉంది. తనేమైంది? కానీ ఇప్పుడు లేదు, చనిపోయింది. చనిపోయిందా? ఎలా? కొన్ని రోజుల క్రితం తను బయటికి వెళ్ళినప్పుడు తన గోల్డ్ కోసం చైన్ స్నాచర్స్ తనని నడి రోడ్డు మీద చంపేసి వెళ్ళిపోయింది. అవునా? అవును. కానీ ఇప్పుడు అదంతా ఎందుకు అడుగుతున్నావు? ముందు తను సంగతి చూడు. నాకు స్టోరీ మొత్తం క్లియర్గా అర్థమైంది. మిగతా నేను చూసుకుంటా. పెట్టే. హలో, నాకు తెలుసురా ఫోన్ నువ్వే లిఫ్ట్ చేస్తావని. ఎవడరా నువ్వు? నేను ఎవరో నీకు అనవసరం రోయ్, కానీ నేను చెప్పేది మాత్రం నీకు అవసరం. ఏంట్రా ఇది? నువ్వు దేనికోసం అయితే ఎదుగుతున్నావో అది నా దగ్గరే ఉంది. ఎవడరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇదంతా అనవసరం, కానీ నీకు కావాల్సింది నీకు ఇస్తా. అమ్మాయిని వదిలే. సరే, సింగినగర్ డాబా కోట్లు నుంచి స్ట్రైట్గా వస్తే చివరి ఎండింగ్లో రైట్ సైడ్ ఒక గ్రౌండ్ ఉంటుంది. అక్కడికి వచ్చి నాకు కావాల్సింది ఇచ్చి దీన్ని తీసుకెళ్ళు. సరే, వస్తున్నా.
నువ్వు ఎక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. రే అడేంట్రా మళ్ళీ వస్తున్నాడు, చూడరా వెళ్ళి. సిగ్గు లేకుండా అమ్మాయిని టీస్ చేయడమే కాకుండా ఏమీ తెలియని అమ్మాయిని ఎలా చంపేశారా? అమాయకురాలరా అమ్మాయి. అనవసరంగా ఒక అమ్మాయిని చంపేశారు కదరా. నీకు విషయం చెప్పనారా, నేను కొట్టిందన్న కోపంతో ఒక అమ్మాయిని చంపేశావు కదరా. అసలు నేను కొట్టింది అమ్మాయే కాదురా. రే, మనం రోజు ఎక్కే సిటీ బస్సుల్లో కూడా స్త్రీలను గౌరవించిన మన సంస్కారం అని చెప్తారా. అయినా అసలు నీ దగ్గర సంస్కారం గురించి మాట్లాడుతున్నాను చూడు, నాదిరా తక్కువ. నీతో ఇంకా డిస్కషన్ అనవసరం రా. నీ ఇలాంటి వాడికి ఇదే కరెక్ట్.